వెల్కమ్ టు ప్రైమ్ నైన్ కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే నిరుద్యోగులకు శుభవార్త. పవన్ను తిట్టండి, సనాతన ధర్మాన్ని కించపరచండి, మీలో ఎవరు కోటీశ్వర్లు ఏంటి అలా చూస్తున్నారు? ఇది యాడ్ అనుకుంటున్నారా? యాడ్ కాదు, ఇది జరుగుతోంది రాష్ట్రంలో. మీరు నిరుద్యోగులైతే, మీకు జాబ్ లేక ఇబ్బంది పడితే మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. మీరు బాగా చక్కగా బూతులు మాట్లాడితే చాలు, అలాగే సనాతన ధర్మాన్ని కించపరిస్తే చాలు. ఒక 10 మంది గ్యాదర్ అయిన దగ్గర మీరు చక్కగా పవన్ కళ్యాణ్ని స్పష్టంగా తిడుతూ, కుటుంబంలో వాళ్ళందరినీ బయటకి లాగుతూ, అట్లాగే సనాతన ధర్మం గురించి కూడా కించపరుస్తూ మాట్లాడితే మీకు ఉద్యోగం, పారితోషికం, అసలు మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోతుందా అంటే మీరు దాంట్లో జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా సెటిల్ చేసేస్తారు అనేది ప్రస్తుతం జరుగుతుంది. ఏంటి అంటే మొన్నటి దాకా కులాల మధ్య కుంపటి రాజేసి ఏం చేశారు? చలి కాచుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొన్న చూస్తే పార్టీ ఆఫీస్ మీద దాడి, నిన్న చూస్తే ఒక ఆయన బయటకు వచ్చి నరికేస్తాం, వేసేస్తాం, చంపేస్తాం అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఒక్కడి కోసం ఇన్ని కుట్రలు అవసరమా? అసలు ఏం చేస్తున్నాడని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఒకసారి దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అయితే ఈ పాయింట్ మాట్లాడుకునే ముందు కొన్ని రకాల గత సందర్భానికి సంబంధించిన విషయాలైతే కొన్ని గుర్తు చేసుకుందాం. ఏమిటి అంటే మొన్న పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఏమన్నారు? మతి స్థిమితం సరిగ్గా లేని వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించాడేమో అన్నట్టుగా మాట్లాడుకున్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ అభిమానే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానివ్వట్లేదన్న ఆక్రోశంతో అలా చేశాడు అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఏం చేశారు? అరెస్ట్ చేశారు. ఇంతకు ఏం జరిగింది ఏంటి అనేది వాస్తవాలు లేవు, బయటకి రాలా, అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, పక్కన పడేశారు. ఇప్పుడు నిన్న కొత్తగా ఏం జరిగింది అంటే జనరల్గా కూటాలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రిస్టియన్స్కి సంబంధించి కూటాలు జరుగుతూ ఉంటాయి. పాస్టర్లు అందరూ కూడా ఏం చేయాలి? ఒకసారి మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఎవరిని ఎవరు కించపరిచే ప్రసక్తి అనేది ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఉండదు. ఎందుకంటే అసలు ఈ కూటాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటారు. బైబిల్లో మంచి మంచి వాక్యాలు ఉంటాయి, ఆ వాక్యాల గురించి చెప్పుకుంటారు కదా. మరి అలాంటివి చెప్పుకోవాలి కదా. ఒక 10 మంది గ్యాదర్ అయిన దగ్గర మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ విశ్వాసకులకు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు? అవి చెప్పుకోండి. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఇష్యూ ఎందుకు? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ గురించి సంబంధించిన అవసరం ఏముంది అసలు అక్కడ మాట్లాడుకోవాల్సింది? యేసు ప్రభునిను పవన్ కళ్యాణ్ని కంపారిజన్ చేస్తున్నారా? లేకపోతే మీ మత విశ్వాసాలను, మీకు సంబంధించిన ఆచారాలను ఆయనకి ఏమన్నా ఆపాదించాలని చూస్తున్నారా? అసలు ఆయన పేరు వాడాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్, సనాతన ధర్మం గురించి మీ కూటాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఏ పర్పస్ మీద పెట్టారు? ఆ పర్పస్ మీద మీరు మాట్లాడుకోవాలి. కానీ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళ గురించి ఏం చెప్పారు? అమ్మల్ని అక్కల్ని రకరకాలుగా అమ్మడాలు ఏంటి? ఆ వ్యాఖ్యలు ఏంటి? ఒక పాస్టర్ చేసిన పనికి మిగతా పాస్టర్లందరికీ కూడా చెడ్డ పేరు వెళ్ళిపోయిందా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలామంది. అసలు అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? పాస్టర్ అంటే ఏంటి? ఏదైనా మాట్లాడచ్చా? మీరు చెప్పండి, ఒకసారి కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. ఏదైనా మాట్లాడొచ్చా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా? నరికేస్తాం, చంపేస్తాం అంటే మిగతా వాళ్ళందరినీ ఏ దోవ పట్టిస్తున్నట్టు? పక్క దోవ కాదు. పవన్ కళ్యాణ్ని తిడితే ఏమొస్తుంది నీకు? సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఏదో చేసేస్తారా? అలాంటి వర్డ్స్ కూడా నాకు మాట్లాడడం ఇష్టం లేదు. నేను ఖచ్చితంగా ఆడియో అయితే ఉంది, ఆయన ఏం మాట్లాడారో ఆ పాస్టర్ అనే దాని మీద, అయితే దాని గురించి అయితే నేను ప్లే చేస్తాను. నాకు అసలు ఆ మాటలు మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేక నేను ఆ పదాలు కూడా నేను వాడట్లేదు. దయచేసి ఆ ఆడియో వరకు మీరు వినండి. 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నది సనాతన ధర్మం, ఇప్పుడు ధర్మం ఎలా ఉంది ఆలోచించుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ వచ్చి సనాతన ధర్మం కావాలని అంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? నడు రోడ్లో నిలబెట్టి ముక్కల కింద చేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ అసలు ప్యాంట్ ఎవరన్నా ఉంటే నీకు నొప్పు కలిగితే చాలా సంతోషం. ఎందుకనంటే సనాతన ధర్మము అనంటే స్త్రీలను అవమానపరిచినట్లు నీ తల్లిని, నీ చెల్లిని, మీ అమ్మని నువ్వు మళ్ళీ అమ్మేసినట్లు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా తల్లిని, ఎవడైనా చెల్లిని, ఎవడైనా అమ్మని ప్రేమించేవాడైతే సనాతన ధర్మం గురించి ఆలోచించిన వాడు తల గొంతుగా బయటికి లాగాలి. కోనసీమ జిల్లా ముమ్మిడివరం దంగేటివారి పల్లెలో
ఒక చర్చ్ అయితే ఉంది. ఆ చర్చిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కూటాలు అంటారు కదా! అందరూ గ్యాదర్ అవుతారు కదా! మీటింగ్స్ ఏవో ఉంటారు కదా! అక్కడ ఏదో ఒక సమావేశం నిర్వహించారు. అక్కడ ఏం చేస్తారు? ఒక 4 పాటలు పాడుకుంటారు, స్తుతిస్తారు, ఆ తర్వాత ప్రార్థన చేసుకుంటారు. రకరకాలుగా బైబిల్‌లో ఏముంది, ఏంటి అనే దాని మీద చర్చించుకుంటారు. దాని గురించి మంచి మంచిగా బోధకులు చెప్తూ ఉంటారు. ఆ విశ్వాసకులు కూడా వింటూ, ప్రార్థనలు చేసుకుంటూ, కన్నీటి ప్రార్థనలు చేసుకుంటారు. కొంతమంది రకరకాల ఇలా ప్రార్థనలైతే చేసుకుంటారు. మరి అక్కడ పవన్ కళ్యాణ్ ఇష్యూ ఎందుకు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏంది? అసలు ఏంటి కుట్రలేంటి? మొన్న దాడి చేశారు. ఇప్పుడు పాస్టర్‌ని దింపారు. రేపేంటి ఇమామ్‌ని దింపుతారా? అసలు మీరేం చేయదలుచుకున్నారో? రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనుకుంటున్నారా? అని చాలా మంది అడుగుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వాడాల్సి వచ్చింది? మీకు రాష్ట్రంలో ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అనే దాని మీద ఒక్కొక్కటి అంత సుదీర్ఘంగా ఒక్కడిని ఎదుర్కోవటానికి ఇన్ని మత విద్వేషాలు. మొన్నటిదాకా కులం కార్డు కులం అన్నారు. పవన్ కళ్యాణ్‌ని నిలబెట్టడానికి కాపులందరూ ఏకమైపోయారు అని అన్నారు. కొంతమందికేమో కాపులకే ఇష్టం లేదా పవన్ కళ్యాణ్ అంటే, అందుకే మిగతా వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి రండి, పవన్ కళ్యాణ్‌ని పక్కకు తోసేద్దాం అన్న దృష్టితో ఏకతాటిపైకి వచ్చారా అని కులం కార్డు వాడారు. ఇప్పుడేంటంటే మతాలు. ఎలాగా? ఈ విధంగా పాస్టర్‌ని దింపారు. పాస్టర్‌తో తిట్టించారు. లేపేస్తారంట, నరికేస్తారంట. ఇలాంటి వర్డ్స్ అసలు పాస్టర్లు మాట్లాడతారా? ఒక్కళ్ళు చేసిన తప్పు మిగతా వాళ్ళందరికీ వస్తదిగా ఈ చెడ్డ పేరు. మరి అటువంటి ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. మళ్ళీ ఏదో ఒక రకంగా ఆయన బయటకొచ్చేస్తాడు. మొన్న పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. అతని సంగతి ఏమైంది ఏంటి? ఎవరికి విషయాలు ఏం తెలీదు. ఇంకొకడికి ఈ విషయాలు బయటికి ఏం జరిగింది ఏంటి తెలియకపోతే ఇంకొకళ్ళు ఇలా చేసే ప్రమాదం ఉండదా? ఇప్పుడు ఈ పాస్టర్‌ని కూడా ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి మాట్లాడాడు. నరకేయడాలు, చంపేయటాలు అంటూ ఈ సమాజానికి సంబంధించి ఏ వర్డ్స్ అయితే మాట్లాడకూడదో రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత ఏంటి? ఇంకొకళ్ళు రారా? ఇప్పుడు పాస్టర్‌ని దింపారు. రేపు ఇమామ్‌ని దింపుతారా? అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ వల్ల సనాతన ధర్మానికి మంచి పేరు వస్తుందా? లేకపోతే సనాతన ధర్మం వల్ల పవన్‌కి మంచి పేరు వస్తుందా? పవన్ కళ్యాణ్ గొప్పతనానికి సనాతన ధర్మానికి సంబంధం ఏంటి? సనాతన ధర్మానికి పవన్ కళ్యాణ్‌కి సంబంధం ఏంటి? కాకపోతే ఆయన చెప్తుంది ఏంటి అంటే అన్ని మతాలని, కులాల్ని గౌరవించాలి. అలాగే సనాతన ధర్మాన్ని కూడా గౌరవించాలి అని మాత్రమే ఆయన చెప్తుంది. సనాతన ధర్మం ఒక్కటే గొప్పది అన్న విషయం ఆయన ఎక్కడ మాట్లాడలా. మీరు మాత్రం ప్రజల్లో అలాంటిది ఎందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఆ పాస్టర్‌తో ఎవరు ఇలా మాట్లాడించారు అని చాలా మంది అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్తారా? ఒకవేళ అతను గనక కొంతమంది నాతో ఇలా మాట్లాడిచ్చారు అని చెప్పాడనుకోండి, ఏమవుతుంది పరిస్థితి? అంత అవసరమా? పవన్ కళ్యాణ్‌ని తిట్టించాల్సిన అవసరం ఏంది? పాస్టర్‌తో చెప్పండి. రేపు ఇమాములు దింపుతారా? అంటే రాష్ట్రంలో ఏంటంటే ప్రశాంతంగా ఉంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. 15 ఏళ్ళు అని వాళ్ళు ఎవరి కాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో కూడా ఆయన గ్రామీణ అభివృద్ధి అంటూ రకరకాల నిధులు తీసుకుంటూ ఆ నిధులన్నీ కూడా ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్న నిధులన్నీ కూడా గ్రామీణ అభివృద్ధికి వాడుకుంటూ చక్కగా డెవలప్ చేసుకుంటూ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఎక్కడ కొడితే పవన్ కళ్యాణ్‌కి బ్యాడ్ నేమ్ రావాలి అనేది రకరకాలుగా ఆలోచించారు. ఎక్కడ దొరకట్లేదు ఆయన. ఎందుకంటే ఆయన ఒక వేలు మన వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు ఉంటాయి అన్న సూత్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి ఆ ఒక్క వేలు కూడా ఆయన వైపు ఉండకుండా అంత నిక్కచ్చిగా పనిచేసుకుంటూ వెళ్తుంటే ఇలాంటివి ఏ విధంగా సృష్టించాలా అని చెప్పి ఒక్కొక్కటి రోజుకో వార్తలో పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ లేకపోతే, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకపోతే నిద్రపోయే పరిస్థితులు లేవు. అవన్నీ తీసుకొచ్చాడు అంటే 10 ఏళ్ళు ఎంత కష్టపడ్డారు, 10 ఏళ్ళు ఎన్ని మాటలు పడ్డాడు, 10 ఏళ్ళు ఎంత నరకం అనిపించాడు మీ అందరి వల్ల. మరి అటువంటిది వాటిని తట్టుకొని ఆయన ఈ స్థాయిలో ఉంటే, ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన్ని కించపరిచే పనిలోనే పడ్డారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలన్న ఉద్దేశంతో మీరు ఇటువంటి పనులు చేయటం సరికాదు అని చాలా మంది చెప్తున్నారు. ఇది ఎవరు చేశారు ఏంటి అనేది కూడా నేను చెప్పట్లా. ఎవరైతే ఆయన వల్ల నష్టపోయారో, ఏ విధంగా రాజకీయ పరంగా కావచ్చు, ఇంకేదైనా పరంగా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇటువంటి కుట్రలకు పూనుకున్నారా అంటే ఎస్ అనే చెప్తున్నారు చాలా మంది. కాకపోతే మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మీరు చేసిన కుట్రల్ని తిప్పి మీకే కొడతారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజా మనిషి, ప్రజాక్షేమమే ఆయన లక్ష్యం కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి నిరుద్యోగులని మీరు కూడగట్టుకొని ఇలాంటివి మీరు పారితోషికాలు, జీతాలు లక్షల్లో, కోట్లలో ఎన్నిచ్చి 10 మందిని గ్యాదర్ చేపించి ఇలాంటివి చెప్పుకున్నా ఆయనకు వచ్చే నష్టం లేదు. అనవసరంగా ఆ అమాయకులు ఇరుక్కోవడం తప్ప జరిగే నష్టమేమి లేదు. పార్టీ ఆఫీసులకు పంపించి
రకరకాల దౌర్జన్యాలు చేయించినా వచ్చే నష్టం ఎవరికి? చేయించిన మీకు, పాపం మీ మాటలు నమ్మిన వాళ్ళకు వస్తుంది తప్ప ఆయనకేం నష్టం లేదు. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రజలకు కూడా కొద్ది నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరు మత విద్వేషాలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల వాళ్ళల్లో వాళ్ళకే ఏమన్నా తేడాలు వచ్చి వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడితే నష్టం వాళ్ళకే జరుగుతుంది. మీ కోపం పవన్ కళ్యాణ్ మీద, అసలు ఏం చేశాడని పవన్ కళ్యాణ్ మీకు కోపం? మీరు సరిగ్గా పనిచేయలేదు కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోలేదు. దానికోసం ఆయన మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు? కానీ ఇలాంటి చర్యలు అయితే సభ్య సమాజం చూసి నవ్వుకుంటుంది. మొన్న విజయ్ కూడా టీవీకే అధ్యక్షులు విజయ్ కూడా మొన్న తమిళనాడులో ఏమన్నాడంటే పక్క రాష్ట్రం వాళ్ళు మొన్నటిదాకా ఇదే ఫాలో అయ్యారు, అది ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చింది అంటూ అసలు ఆ మాట అనగానే పక్క రాష్ట్రం అనగానే ఓహో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా తిట్టారు కదా, వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు కదా, ఓహో ఆ విధంగా ఇప్పుడు విజయ్ వ్యక్తిగత విషయాలన్నీ త్రిషకు సంబంధించి ఆ హీరోయిన్కి సంబంధించిన విషయాలన్నీ బయటకు రావడంతో ఈ విధంగా చెప్పాడా అంటే చూడండి పక్క రాష్ట్రం అన్నాడు అంతే. ఓహో ఆంధ్రప్రదేశ్ అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ని ఆ విధంగా భ్రష్టు పట్టించింది కాకుండా మళ్ళీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇలా మత కల్లోలాలు, కుల కల్లోలాలు, అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం మానుకోండి అని చాలా మంది హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ప్రలోభ పెడితే, కొంతమంది నిరుద్యోగులు కానీ పాపం డబ్బుకు ఆశపడి మీరు కనుక ఇలాంటి చేస్తే వచ్చే నష్టం మీకే. వాళ్ళు బాగానే ఉంటారు, వచ్చే నష్టం మీకే. ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇటు పాస్టర్ని కానీ మొన్న దాడి చేసిన అతన్ని కానీ, బలైపోయింది ఎవరు? మీరే. వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో అయితే మీరు దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాం. నేను ఒక్కదానే కాదు, చాలా మంది కూడా అసలు ఏం జరుగుతోంది పవన్ కళ్యాణ్ మీద, ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారు, మరి ఇంత నీచమైన కుట్రలా అంటూ మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కుట్రలకు పులి స్టాప్ పెట్టండి. ప్రజలు కూడా ఇటువంటి వ్యాఖ్యలు నమ్మడం పక్కన పెట్టండి. ఒకవేళ పాస్టర్ కనుక ఇట్లాంటి అంటే ఒక పాస్టర్ అన్నాడు కదా అని మిగతా వాళ్ళందరినీ కూడా దూషించే ప్రయత్నాలు అయితే చేయకండి. ఎందుకంటే ఇటువంటివే వాళ్ళు కోరుకున్నారు. ఒక పాస్టర్ ఇలా మాట్లాడాడు కాబట్టి మిగతా వాళ్ళు మిగతా పాస్టర్లందరినీ తిడతారు. ఇదంతా ఒక రభస కింద తయారవుతుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి ఆ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అతను మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాబట్టి, అరెస్ట్ చేశారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా మిగతా పాస్టర్స్ మీద కానీ ఇంకెవరి మీద కానీ రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చెయ్యొద్దు అని ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాం. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.